హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి నువ్వుల లడ్డు అండి. నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈరోజు మీ అందరికీ. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేయొచ్చండి ఈ ప్రాసెస్లో చేస్తే. చూడండి, నువ్వుల లడ్డూలోకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నువ్వుపప్పు, 1 కప్పు బెల్లం అండి. సన్నగా తరిగి పెట్టుకున్నానండి బెల్లాన్ని నేను. చూడండి, రెండు కూడా సేమ్ కొలతలతో తీసుకున్నాను నేను. ఇదిగోండి, 1 కప్పు బెల్లం తీసుకున్నాను, 1 కప్పు నువ్వుపప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి బాణీ పెట్టుకొని అందులో 1 కప్పు నువ్వుపప్పు అనేది అందులో వేసేసానండి. వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వుపప్పుని వేపుతున్నానండి. చూడండి, కలుపుతూ వేపుకోవాలి. లేదు అంటే మనకి అడుగున నువ్వుపప్పు ఏదైతే ఉందో అది మాడిపోయి నువ్వుపప్పు అనేది నల్లగా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. నువ్వుపప్పు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టాలి. చూడండి, నాకు నువ్వుపప్పు చక్కగా వేగిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బాణీ నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసి 1 కప్పు బెల్లం మనం ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నామో ఆ బెల్లం ఈ నెయ్యిలోకి యాడ్ చేశాను. చూడండి, ఇలాగా తక్కువ మంట మీద మాత్రమే మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి. చూడండి, నేను మొత్తం బెల్లం కరిగేలాగా ఎలా కలుపుతున్నానో మీరు కూడా బెల్లాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలాగా మనం కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి బెల్లం అనేది ముదిరిపోయి పాకం గట్టి పడిపోయి ఉండలు అనేది రావండి. ఈలోపు వేరే ప్లేట్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అప్లై చేస్తున్నానండి మొత్తం ప్లేట్ అంతా కూడా. బెల్లం పాకం అవుతూ ఉంటుంది. ఈలోపు ముందుగా మనం ఈ ప్రాసెస్ చేసేసుకుని ఉంచుకుంటే చాలా మంచిది. చూడండి, బెల్లం పాకం అవుతూ ఉన్నది. ఈ నువ్వుల ఉండలు మనకి హెల్త్కి చాలా చాలా మంచిదండి. చూడండి, బెల్లం పాకం ఎలా అవుతుందో. ఇందులోకి 2-3 యాలకులు మనం చితక్కొట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అవ్వకూడదండి పాకం అనేది. మనకి జస్ట్ కొంచెం బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా అవుతుందో. బెల్లం అంతా కూడా నీట్గా కరిగించుకోవాలి. మనకి ఇది పాకం కింద ఏమీ రావసరం లేదండి, కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగాక ఈ నువ్వులు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. బెల్లము నువ్వులు కూడా మొత్తం కలవాలండి ఇలాగా. చూడండి, నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా ఈ మిశ్రమాన్నంతా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలండి. చూడండి, నేను మొత్తం ఎలా అయితే వేసానో మీరు కూడా అలాగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మనం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. ఎక్కువ చల్లారిపోయినట్లయితే మనకి ఉండలు అనేది రావడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 5 మినిట్స్ అయ్యిందండి. నేను ఉండలు వేస్తున్నాను. చేతికి మొత్తం 2 హ్యాండ్స్కి కూడా నేను నెయ్యి అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని రౌండ్గా బాల్లా ఉండలు చేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే నువ్వుల ఉండలు ఈజీగా చక్కగా వస్తాయండి. చూడండి, నేను ఎలా చేస్తున్నాను. ఇలా మనం హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మన హ్యాండ్స్కి అది అంటుకోకుండా ఉంటుందండి. ఇది చక్కగా ఉండ అనేది మనం చెప్పినట్లుగా వస్తుంది. చూడండి, కొంచెం వేడిగా ఉంటుంది. ఈ మిశ్రమం మళ్ళీ చల్లారితే మనకి లడ్డు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. పొడి పొడిలా రాలిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో లడ్డు అనేది. ఇలాగా నీట్గా చక్కగా వస్తుందండి నేను చెప్పినట్లు ప్రాసెస్లో మీరు చేస్తే. చూడండి,
ఇప్పుడు మిగతా మిశ్రమాన్ని కూడా ఒక్కొక్కటిగా మనం లడ్డూల కింద చేసుకోవచ్చు. ఈ నువ్వుల ఉండ డైలీ మనం ఒక్కటి తింటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. చాలా హెల్దీ కూడానండి. హెల్దీ రెసిపీ ఇది. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, పాకంతో చేసినట్లయితే మనకి ఒక్కొక్కసారి గట్టిస్తాయి, ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ మీరు ఇలా ఈజీ ప్రాసెస్లో చేసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందండి. కొత్తగా చేసేవాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, సెకండ్ లడ్డు కూడా మనకి ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగా మొత్తం అన్నీ కూడా నేను ఉండల కింద చేస్తున్నానండి. రోజుకి ఒక్క ఎండ తిన్నా సరిపోతుంది. ఒక్క లడ్డు తినండి రోజుకి. మనకి చాలా హెల్త్కి మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. చాలా మంచిదండి నువ్వులు తినడం వల్ల. ఇలా తినడం వల్ల మనకి ఒక స్వీట్ తిన్నట్టు ఉంటుంది, హెల్త్ రెసిపీ కూడా తిన్నట్టు ఉంటుంది. ఈ చలికాలంలో నువ్వులు తినడం చాలా మంచిదండి. ఇప్పుడు నువ్వులు అనేది చాలా ఎక్కువగా తినాలి అని చెప్తారు పెద్దలు కూడా. చూడండి, హెల్తీ రెసిపీ నువ్వుల ఉండలు మనకి అన్నీ రెడీ అయిపోయాయి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా నువ్వుల ఉండలు తయారు చేయండి. తయారు చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.